ఇది వచ్చేటప్పటికి మేము ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కాల్చేస్తూ ఉంటాం. ఓకే, కాల్చేసి అదే బూడిద మళ్ళీ చెట్లకి వేస్తాం. కార్బన్ కావాలి కాబట్టి మళ్ళీ బూడిద వచ్చినప్పుడు, పురుగు వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినా ఆ బూడిద చల్లుతాం అన్నమాట. బయట నుంచి తెచ్చుకోకుండా మేమే తయారు చేసుకుంటాం. ఓకే, ఇక్కడే తుడిచేసి మొత్తం ఆ రాలిపోయిందంతా కూడా అందులో వేసి కాల్చేసి మళ్ళీ వాటికి వేస్తాం, చెట్లకు వేస్తాం. కార్బన్ కావాలి, రీసైకిల్ చేస్తున్నారు. వాటర్ ను కూడా అలానే రీసైకిల్ చేస్తున్నారు. వాటర్ మొత్తం ఏది బయటికి వెళ్దు. మన ఇంట్లోంచి గార్బేజ్కి వెళ్ళేదంటే ఓన్లీ ప్లాస్టిక్ ను ఏదైనా ఐరన్ ఏమన్నా వస్తే అంత తప్పనిచ్చి ఏది వెళ్ళదు. బయోడిగ్రేడబుల్ అంతా గార్డెన్ లో బయోగ్రేడ్ అంత మెన్యూర్ చేసేస్తాం మొత్తం. ఇప్పుడు మీరు చూస్తే వీటికి కూడా పైన ఎండిపోయిన ఆకులు వేసాం. ఎందుకంటే రూట్ కి వేడి తగలకూడదు సన్ రైజ్ సమ్మర్. సో అందుకని ప్రతి ప్లాంట్ మీరు చూస్తే మడిలో మొత్తం డ్రై లీవ్స్ ఉంటాయి చూడండి కిందంతా. ఎందుకంటే సమ్మర్ ప్లాంట్స్ అంతా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం మొత్తం. ఓకే,